అందరికీ నమస్కారం. ఇఫ్ యూ ఆర్ యూజ్‌లెస్ టు మీ, ఐ విల్ త్రో యూ లైక్ ఎ షిట్. ఇది అమెరికా నేచర్. అమెరికా అధ్యక్షుల నేచర్. అందుకు తోడు ఇప్పుడు ట్రంప్ గారు ఏకంగా దాన్ని అధిష్ఠించి ఉన్నారు. ఈయన కాస్త భారత్‌కి మిత్రుడవుతాడు అనుకుంటే, అతనికున్నటువంటి తుంటరితనముతో, ట్రంపరితనముతో ఏవేవో వ్యతిరేకమైనటువంటి పనులే చేస్తున్నాడు. సరే కలిసొచ్చినా, కలిసి రాకపోయినా భారత్ స్వతహాగా ఎదగగలదు. ఎన్ని అవాంతరాలైనా దాటుకొని ముందుకు సాగగలదు. ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ట్రంప్ సహజంగానే ఒక బిజినెస్ మ్యాన్. దిస్ ఈజ్ బిజినెస్ అనే స్టైల్‌లోనే ఉంటుంది ఆయన నడవడిక. ఎన్నికలకు ముందు ఆయన కాస్త నేషనలిజం, దేశభక్తి అని కనబరిచినా, అతడు ఒక సంసారికుడు. అతనికి కొడుకులు, మనమళ్ళు ఇత్యాది బంధాలు ఉన్నాయి గనుక, ఆ కోణంలో ఏం లబ్ధి చేకూరుతుంది అనేలా కూడా అతని అడుగులు ముందుకు పడుతున్నాయి. దానికి మనం చాలా ఉదాహరణలు చూపించొచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఎందుకు ట్రంప్ భేటీ కావాల్సొచ్చింది? అంత ప్రాధాన్యత ఏమున్నది? ఊరకనే అమెరికా లాంటి దేశము ఎవరికీ టైం ఇవ్వదు. అందులో అడక్క తినే దేశము పాకిస్తాన్‌కైతే అస్సలు టైం ఇవ్వదు. మునీర్ అడుక్కున్నాడో, లేకపోతే అమెరికా ఆర్డర్ ఏసిందో మొత్తానికి ఒక 5 రోజుల పర్యటన నిమిత్తం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత మన దేశంలో కొంతమంది సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేశారు అంటే, అమెరికా పాకిస్తాన్ మునీర్‌ని పిలిచింది, మోదీని పిలవలేదు. నేషనల్ పరేడ్ లాంటి ఏదో కార్యక్రమం ఉంటే అంత చులకనైపోయాడు మోదీ, మోదీకి సీన్ అయిపోయింది అనేలాగా రాతలు రాశారనమాట. కానీ ఈయన వెళ్ళినటువంటి పనికి, అక్కడ జరిగినటువంటి దానికి సంబంధం లేదు. ఈ 2 భిన్నమైనవి. కాకపోతే ఒకే టైంలో అటు ఇటుగా అక్కడికి ఈయన వెళ్ళవలసి వచ్చింది కనుక. అయితే అక్కడ 5 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు వైట్ హౌస్‌లో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అక్కడ మోదీ కూడా రావాల్సి ఉండే. కానీ మోదీ చాలా చక్కగా ఈ ట్రాప్‌ని గ్రహించి వెళ్ళిపోవడం జరిగింది. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇటు మోదీ, అటు ఈ మునీర్ గాడు, మధ్యలో ట్రంప్ పెద్ద మనిషిలాగా ఉంటూ ఏదో వీళ్ళిద్దరికీ నేను చక్కదిద్దాను. నెక్స్ట్ నాదే నోబెల్ బహుమతి అనేలాగా ఆయన బిల్డప్ ఇచ్చాడు. అమెరికా మొత్తం ప్రచారం చేసుకోదు. కనుక దానికి అవకాశం ఇవ్వకుండా G7 మీట్ నుంచి డైరెక్ట్‌గా క్రొయేషియా నుంచి భారత్‌కి మోదీ తన షెడ్యూల్‌లో భాగంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ అమెరికా ఎందుకు మునీర్‌ని పిలిచిందనే అంశం గురించి మనం స్ట్రెస్ చేసి మాట్లాడితే, తన లాభం కోసం, తన బిజినెస్‌ల కోసం, తనకున్నటువంటి ప్రస్తుత అవసరాల కోసం ఈ యొక్క బొగడా దేశాన్ని వాడుకోవాలి. తప్పదిక. కనుక ఓవరాల్ సారాంశం ఏమిటి? ఈ మునీర్ పర్యటన లేదా ఈ మునీర్‌కి ఇచ్చినటువంటి విందు ట్రంప్ దీంట్లో అర్థం ఏమిటి అంటే, విందైతే నేనిచ్చా, బిల్లు మాత్రం నువ్వు కట్టు అనేలాగా. పాకిస్తాన్‌ది బిల్లు, విందు మాత్రం అమెరికాది. ఇప్పుడు మెయిన్ పాయింట్‌కొద్దాం. పాకిస్తాన్‌కైతే చాలా అవసరాలున్నాయి. ఏం వరం కావాలో కోరుకో అని ఇలాంటి పెద్ద దేశం అడిగిందనుకోండి, ఒక పెద్ద చిట్టానే ఇస్తదనమాట. కనుక పాకిస్తాన్‌కి ఉన్నటువంటి అవసరాల్ని పక్కన పెడితే, ఇప్పుడు అంత ఉదాసీనంగా వ్యవహరించేంత గొప్ప మనసు అమెరికాకి లేదు. తనకు కొన్ని అవసరాలున్నాయి పాకిస్తాన్‌తో. ఏమన్నా వెసులుబాటు ఉంటుందేమో అని పిలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్‌తో 2, 3 రోజుల్లో యుద్ధం జరగనుంది. సుమారుగా 909 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది ఇరాన్‌తో పాకిస్తాన్. కనుక ఈ పాకిస్తాన్ నేల ఈ యుద్ధంలో కీలకం కానుంది కనుక, అందులో భాగంగా కొంత చర్చలు జరిగి, సహకరించమని అడిగి ఉండవచ్చు. ఇక ఈ మధ్యనే పాకిస్తాన్ సెక్యూరిటీ అనలిస్టు ఇమ్తియాజ్ గుల్ ఒక మాట మాట్లాడారు. అమెరికా అనధికారికంగానే మేమేం పీకలేకపోతున్నాము, ఇస్లామాబాద్ ఎయిర్ బేస్‌ని వాడుకుంటోంది అని. కనుక ఇప్పుడు ఇరాన్ ఏమన్నా తోక జాడిస్తే ఇస్లామాబాద్ ఎయిర్ బేస్ నుంచి కొడతదనమాట ఇరాన్‌ని అమెరికా. మరి ఇరాన్ ఏం చెప్పింది? మా మీద గనక అణుదాడి జరిగితే, ఇజ్రాయెల్ గనక అణుదాడి చేస్తే, పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందని. అబ్బబ్బే! మాకు సంబంధం లేదయ్యా బాబు, మేమెప్పుడు అలా చెప్పలేదని పాకిస్తాన్ తర్వాత తప్పించుకుంది. అవునవునులెండి అలాగే అనేసి ఇరాన్ కూడా ఆ తర్వాత సరిదిద్దుకుంది. ఈ యొక్క వ్యవహారాలు చూడండి. ఇటువంటి కామెంట్స్ ఇరాన్ చేయబట్టే మునీర్‌ని రప్పించుకొని ఉండొచ్చు. అవునా? నువ్వు ఆ మాట అన్నావా? నువ్వు ఆ హామీ ఇచ్చావా? ఏంటి సంగతి? కదా! ఆ! బానే ఉందా? అన్నట్లుగా మాట్లాడుండొచ్చు. అయ్యయ్య! అలా ఏం లేదయ్యా. అంతకు మించి ఏం చేస్తాడు మునీరు? అంతకు మించి ఏం చేయలేడు. అంత సీన్ లేదనమాట ఆ దేశానికి. అలాగే ఇంకొకటుంది. బలూచిస్తాన్‌లో ఖనిజాలున్నాయి. సహజమైనటువంటి వనరులున్నాయి. వాటి మీద కూడా ఒప్పందాల మీద సంతకాలు చేయమని డిమాండ్ చేసుండొచ్చు. అడగడం ఉండదిక్కడ, డిమాండ్‌లే. ఎందుకంటే జెలెన్స్కీతో మీటింగ్ అయినప్పుడు మనం చూసాంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓపెన్‌గా మీడియా ముందు ఇష్టారీతిగా మాట్లాడుకున్నారు ఇద్దరును. పాపం ఒక రకంగా చూసుకోవాలంటే జెలెన్స్కీని డామినేట్ చేయబోయాడు. కానీ జెలెన్స్కీ నిలబడ్డాడు. ఆ ఖనిజాలకు సంబంధించినటువంటి ఒప్పందాల మీద సంతకాలు చేయమంటే, నేనెట్లా చేస్తా? నేనొచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు నాకు సహాయం చేస్తావు. రష్యా నన్ను
కొడుతోంది కనుక నాకు ఆయుధాలో, లేకపోతే క్షిపణులో, లేకపోతే ఇంక ఇతరత్ర సహాయం చేస్తావని నేను నీ దగ్గరికొస్తే, నువ్వు నాకు ఖనిజాలు దొబ్బేద్దాం అంటావేంటి? అసలు ఇదేమి బిజినెస్ మీది? మోరల్స్ లేని బిజినెస్ అని ఆయన దాని మీద సంతకం చేయలేదు. వెంటనే స్టూపిడ్ అని ఇతరత్ర పదప్రయోగాలు చేసి అతన్ని అవమానించాడు ఒక రకంగా చెప్పాలంటే. బలవంతుడు బలహీనుడిని అవమానపరచడం పెద్ద విషయమేమి కాదు. కానీ భగవంతుడు అనేవాడున్నాడు. అతడెప్పుడూ కూడా ధర్మం పట్ల నిలబడి ఉంటాడు. అతడు బలహీనుడైనా సరే ఏదో ఒకరోజు వీడితో వాడినే కొడతాడు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అలా ఈ పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా ఖనిజాల్ని దుబ్బేయాలని చెప్పేసి అమెరికా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ట్రంప్ తన కోసము, దేశం కోసం అయిపోయింది కదా! ఇప్పుడు తన కోసం ఏంటి అంటే, ట్రంప్‌కి సంబంధించి చాలా బిజినెస్‌లున్నాయి. ప్యూర్‌లీ బిజినెస్ మ్యాన్. తన పిల్లలు, తన అల్లుళ్ళు, మనవళ్ళు అందరూ బిజినెస్‌లో ఉన్నారు. అందులో ఒక కీలకమైన బిజినెస్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఉందంట. పాకిస్తాన్‌కి చెందినటువంటి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం కూడా జరిగి ఉంది. వీళ్ళ రిలేటివ్స్‌తో, ట్రంప్ రిలేటివ్స్‌తో కూడుకున్న ఈ క్రిప్టో బిజినెస్‌లు. ఈ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌లో ఏవో అనధికారిక లావాదేవీలో లేకపోతే అవినీతో జరిగిందంట. దాని గురించి కూడా మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే 3, 4 ఏళ్ళు అయిన తర్వాత ట్రంప్ దిగిపోతాడు. వయసు కూడా అయిపోతుంది. తన నెక్స్ట్ జనరేషన్ బిజినెస్‌ల్లో బాగుండాలి కదా! కనుక ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే చేస్తున్నాడేమో మరి. అందుకని చెప్పి మునీర్‌ని పిలిచాడు తప్ప, ఊరకనెందుకు పిలుస్తాడు జాగాబొక్క? ఇంకోటి ట్రంప్ ఇప్పుడు యుద్ధాలను ఆపా, మా పాల్ బాబాయిని కూడా మించిపోతున్నాడు కదా! యుద్ధాన్ని ఆపా, మామూలుగా ఆపట్ల, న్యూక్లియర్ దేశాల మధ్య కూడా యుద్ధాలను ఆపేస్తున్నా అని చెప్తున్నాడు కదా! ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి కావాలి. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాంటసీ ఉంటది. ఈయనకిది. అందుకనే మునీర్ కామెంట్స్ చేశాడు. భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ట్రంప్ చాలా కీ రోల్ పోషించారనేలాగా మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మాటల్ని ఆయన ధృవీకరించాడు. ఎందుకు? నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కి ఇవ్వాలంట ఇప్పుడు. అది మెయిను. ప్రపంచం ఎట్టన్నా కొట్టుకుపోని, నాకు మాత్రం అది కావాలన్నట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకి నువ్వేమిస్తావు అన్నట్లుగానే ఈ మునీర్ పర్యటన ఉంది గానీ, పాకిస్తాన్‌కి నువ్వేం తెచ్చావు? కనుక అందరూ ఏం చెప్తున్నారంటే, అమెరికా విందిచ్చింది, బిల్లు మాత్రం కట్టింది పాకిస్తాన్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంత మూల్యానికి? ఇటువంటి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.